ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక దాంట్లో మనం విజయాన్ని సాధించాలి అని అంటే దాని మీద మనకి శ్రద్ధ కావాలి. శ్రద్ధతో పాటు దాని మీద ఏకాగ్ర బుద్ధి కావాలి. శ్రద్ధని పాడు చేసే వాటి నుంచి వెనక్కి తిరగాలి. అంటే మన యొక్క నిష్ఠని ఏవైతే చెదురుస్తున్నాయో అలాంటి వాటి విషయంలో వీడికి రుచి వదలాలి, వాటి యందు విరక్తి కలగాలి. ఇది మనకి లోకంలో తెలుసున్న మామూలుగాను. ఆత్మ విషయక జ్ఞానం కూడా అలాంటిదే. మనకి ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు దానికి కర్మాచరణము అని అంటారు. కనుక ఈ కర్మాచరణానికి ముందుండేటువంటి పనికి వెనకాతల తోడుపడేటటువంటి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు మనకి భగవంతుడు 4వ అధ్యాయంలో 39 శ్లోకాల మధ్యలో ఉండేటటువంటి అంశం. ఈ జ్ఞానం ఎంత ప్రధానము అంటే చేసే పనిని అది సరైందా కాదా, అది ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా, ఇది నిర్ణయం చేసేది ఆ వెనకాతలు దాన్ని నడిపించేటటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎట్లా సంస్కరించుకోవాలి అంటే తత్వద్రష్ట చేసినటువంటి ఒక ఉపదేశం ద్వారా దానిని నువ్వు శ్రద్ధతోటి అవలంబించి ఇదే నీకు సర్వస్వము అని భావించి దానిని పాడు చేసే విషయాల్లోంచి నువ్వు వెనుతిరగాలి. ఇది సూక్ష్మంగా అన్నమాట. ఇది చెప్తున్నాడు మనకి పెద్దలు చేసే ఉపదేశం తెలుసు. తెలిసిన దాన్ని మనం ఎందుకు అవలంబించలేకపోతున్నాము అంటే దాని యందు మనకి అంత శ్రద్ధ లేదు. వీళ్ళకి ఇంకా వేరే పనే ఉందండి, వీళ్ళు ఇలాగే చెప్తుంటారు అని అనిపిస్తుంది. లేదా పెద్దది నేను వినాల్సిందా ఏమిటి అనిపిస్తుంది. లేదా నాకు తెలియదా ఏమిటి, నేను ఒకటి చెబితే పెద్ద వినాల్సినటువంటి స్థితిలో ఉన్నానా అని అనిపిస్తుంది. ఇది దాని యందు ఉండేటటువంటి శ్రద్ధని పాడు చేసేటటువంటిది. ఈ లోపల ఉండేటటువంటి దాంభిక ప్రవృత్తులు వ్యక్తిని మంచి వైపు వెళ్లకుండా చేస్తుంటాయి. చూడండి, కొంతమంది మన దగ్గర ఉండేటువంటి యువత కాలేజీలో చదువుకునేటప్పుడు నేను దేశం కోసం బతకాలి, దేశానికి సేవ చేయాలి ఇలా అనుకుంటుంటారు. సాధారణంగా యువతలో ఉండేటటువంటి లక్షణం అది. మంచి దేశ ప్రేమ ఉంటుంది, మంచి ధర్మ ప్రేమ ఉంటుంది, చక్కగా తన జీవితం అంతా దేశం కోసమే కృషి చేయాలి, మాతృదేశానికి నా జీవితం అంకితం కావాలి ఇలా అనుకుంటుంటారు. సరే, కొంతకాలం అయిన తర్వాత వీడికి చదువు పూర్తయిన తర్వాత వీడికి పై చదువుల కోసం బయట దేశాలకు వెళ్ళాల్సినటువంటి ఒక రుచి ఏర్పడుతుంది. తన వల్ల ఏర్పడచ్చు, తన చుట్టూ ఉండే మిత్రుల వల్ల ఏర్పడచ్చు. వీడికి ఒక శ్రద్ధ కలుగుతుంది. నిజానికి దేశ సేవ చేయాలి అని వీడు చదువు ప్రారంభించాడు. దేశ సేవ చేయడానికి ఎక్కడుండే చేయొచ్చు. కానీ వీడికి ఏమనిపించింది, ఇక్కడ ఉండి నేను చేయాల్సినటువంటి సేవకి కావలసినటువంటి తోడ్పాటు అక్కడి నుంచి అక్కడ చదువుల వల్ల రావాలి, కనుక నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాడు. మొట్టమొదటి శ్రద్ధ అయితే ఉంది, కానీ ఏకాగ్రత లేదు దీని అందు. అక్కడి నుంచి తను తెచ్చుకోవాలి, దీన్ని తను సమర్థవంతం చేసుకోవాలి అని అనిపించింది. ఇట్స్ ఓకే, అలాగే తెచ్చుకోవడం కూడా మంచిదే. అనుభవాన్ని సంపాదించి శక్తిని సంపాదించి దాన్ని తాను కోరుకున్న లక్ష్యం వైపు ఉపయోగించడం అనేది. కానీ వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు చదువుకునేటటువంటి రోజుల్లోనో లేకపోతే వీడికి ఉండడానికి కావాల్సినటువంటి వనరులు వసతులు చేకూర్చడంలోనో అక్కడ ఒక ఇల్లు ఏర్పడి
చదువుకునేటప్పుడు వీడికి ఏదో స్టైఫండ్ ఇస్తే దాంతోపాటు వీడితో కొంత పని చేస్తూ కొంత సంపాదన కలిగి ఆ సంపాదన మీద ఏర్పడ్డ రుచి ప్రభావం చేత ఇంకా మళ్ళీ ఇక్కడ వెనక్కి రావడం అనేది ఇది ఉత్తిదే అవుతుంది. ఇంకా అక్కడే క్రమంగా పాతుకుపోయేటటువంటి స్థితులు ఏర్పడుతుంటే చాలామందిని అట్లాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. మన ఇళ్ళల్లో ఉండే పిల్లలు కూడా బోల్డంతమంది అట్లాగా ఏమైనా సరే నేను బాగా యోగ్యతని సాధించి మళ్ళీ తిరిగి వస్తా అనుకుంటూ బయలుదేరినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉండేటటువంటి చుట్టూ ప్రభావాల చేత అక్కడే కూరుకుపోయి అక్కడే పాతుకుపోయి ఇంకా అక్కడే వీడికి సకల కార్యాలు కూడా జరుపుకోవలసినటువంటి స్థితులు ఏర్పడే పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అంటే వీడికి శ్రద్ధ ఉంది, వెళ్ళేంత వరకు ఇక్కడ తత్పరత్వం అంటే ఏకాగ్రత ఉంది, కానీ సంయతేంద్రియత్వం అనేది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటికి తను అలవాటు పడ్డ తర్వాత వాళ్ళు వెనక్కి రాబుద్దే అవ్వదు. చాలా చోట్ల చాలాసార్లు ఇది ఒక రకంగా మనలో కలగవలసినటువంటి లక్ష్యాన్ని మనం కలిగించుకోకుండా కోల్పోవడానికి దారి తీసేటటువంటి పరిస్థితి అన్నమాట. ఈ శ్రద్ధ ఎవడి విషయంలో మనకు ఉండాలంటే మనని బాగు చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞానపు విషయంలో మనకు ఉండాలి. నువ్వు వెనకాతల పని చేయడానికి వెనకాతల సపోర్ట్ చేసుకునే జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. కనుక దీన్ని బలపరుచుకునే విషయంలో నీకు శ్రద్ధ ఉండాలి, దాని యందు రుచి ఉండాలి, త్వర ఉండాలి, దాన్ని ఏకాగ్రత ఉండాలి. దీన్ని పాడు చేసే వాటి నుంచి నువ్వు వెనక్కి తిరిగి రావాలి. వాడికి జ్ఞానం ఇతరమైన వాటి యందు చాలా వాటి యందు ఉండొచ్చు, కానీ గురువు ఉపదేశం చేసినటువంటి ఆ వాస్తవ అర్థం మీద వీడికి ఎప్పుడైతే నాకు తెలుసునని అనిపించిందో దీని యందు వీడికి శ్రద్ధ కూడా కొరబడుతుంది. అశ్రద్ధధానశ్చ అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ. అప్పుడు వీళ్ళలో ఏర్పడుతుంది ఏంటంటే ఇదే చేయాలా, వారి దగ్గరే వినాలా, ఆ పద్ధతిలోనే చేయాలా, ఏం వేరే పద్ధతులు కూడా ఉంటాయి కదా, ఏమో అవి కూడా ఫలించవచ్చునేమో, ఇంతకంటే ఇంకా బాగా ఫలించవచ్చునేమో. సంశయం, తను వినే దాని యందు ఒక సంశయం ఏర్పడుతుంది. సంశయాత్మ అవుతాడు వీడు. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అలాంటి వాడు చేరాల్చుకున్నటువంటి లక్ష్యం వైపు చేరలేడు సుమా. చెప్పే విషయమునందు దృష్టి పెట్టనివాడు, దాని యందు త్వర లేనివాడు, ఏకాగ్రత కుదరనివాడు, ఇతర విషయాల్లోంచి వెనుతిరగా లేనివాడు, వాడు ఇక్కడ సుఖం ఉండదు, సరే ఇక్కడే సుఖం ఉండదంటే ఇక వాడి పైకి వెళ్ళాక సుఖమే ఉంటుంది, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సుఖమే ఉంటుంది. కనుక నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. సందేహం కలిగిన వాడికి ఇక్కడ సుఖం లేదు, పైన సుఖం లేదు. అటువంటి నిశ్చయం కలగాలి, స్థిరమైన విశ్వాసం కలగాలి. ఆ కలిగినటువంటి విశ్వాసం నీ ఇంద్రియాలని దేవి నీకు తగునో వాటి యందు ప్రవర్తించేట్టు చెయ్యగలగాలి. దాని యందు నీకు ఏకాగ్రత ఉండేటట్టుగా చెయ్యగలగాలి అన్నమాట. అందుచేతనైనా జ్ఞానినః తత్వదర్శినః తే ఉపదేక్ష్యంతి. జ్ఞానం అయినప్పటికీ కూడా దాని యందు నీ కనుక విశ్వాసం లేకపోతే అది తప్ప మిగతావన్నీ ఉంటాయి, ఏం లాభం? ఇప్పుడు నీళ్ళల్లో దిగిన వాడికి ఈత తప్ప మిగతావన్నీ వచ్చునంటే ఏమి ప్రయోజనం వాటి వల్ల? అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నడపవలసినటువంటి ఆచార్యోపదిష్టమైనటువంటి జ్ఞానం లేకపోయిన తర్వాత, దాని యందు ఏకాగ్రమైన నిష్ఠ కుదరకపోయిన తర్వాత మిగతా ఎన్నుంటే మాత్రం లాభం ఏమిటి కనుక? కానీ మన దృష్టి అట్లా ఉండడం కష్టం. అశ్రద్ధధానశ్చ, శ్రద్ధ దేని చెప్పిన దాని ఎవరికైతే ఉండదో ఏమవుతుంది అప్పుడు? వస్తే రానిదురు, దాన్ని నేను పాడు చేశాను బొమ్మను, రావట్లేదు అనుకోండి, దట్స్ ఓకే. వరిల్ పొగడేన్
కెడిల్ తేడేన్ అంటారు. అంటే నాకు అది లభించకపోతే లభించాలని అర్రులు చాచేటటువంటి స్థితి ఉండదు. నాకేదో ఒకటి లభిస్తే అనేటటువంటి ఒక ఉదాసీనత ఉండదు. ఇది లేని స్థితి మనకి ఏర్పడాలి. ఎంతకాలం వింటాడు? ఇలా పెద్దల ద్వారా వినడం ద్వారా కదా ఇది పొందాలి. కాన్స్టెంట్గా వినాలి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. వినికిడి శ్రవణం అంటాం కదా, ఈ శ్రవణం అనేది మొట్టమొదటి చాలా ప్రధానమైనది. ఇది ఒకసారి వినగానే అర్థం కాదు, వినగానే మనకి తెలిసిపోదు, వినగానే అర్థం అవ్వదు కూడాను. కొంతకాలం వినగా వినగా వేము తీయగుండు అని అన్నట్టుగా అనగననగ రాగం అతిశయించుచునుండు. ఏదో వీడు కొంతకాలం చెప్పగా 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 కూడా అది ఒక అందమైనటువంటి రాగం కింద పరిణమించినట్టుగానే వీడు చేయాల్సినటువంటి సంస్కరించుకోవాల్సినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఉపదేశాలు పెద్దల ద్వారా విన్నప్పుడే వీడిలో ఉండే సంశయములని కూడా తొలగును, విశ్వాసం ఏర్పడును. సంశయాలు ఉన్నంత వరకు వాడి వల్ల ఏం పని జరగదు. వాడికి పని ప్రారంభించరా అంటే ఇది అవుతుందంటారండి అంటారు. వాడు అరే ఇంకా నీకు ప్రారంభం చేయకుండానే అవుతుందా అండి ఏమిటండి? పని చెయ్యాలి, ఎలా దాన్ని సాధించాలో చూడాలి. రామాయణంలో సముద్ర తీరానికి వానరులంతా చేరారు. 100 యోజనాల సముద్రం ఉంది అని సంపాతి చెప్పింది. సంపాతి అనే ఒక పక్షి మన జటాయు యొక్క సోదరుడు. సరే, అది చూసింది ఈ వానర వీరులందరినీ కూడా. తనకి ఒక రకమైనటువంటి శ్రద్ధ కలిగింది, వాళ్ళకి చెప్పాలి. తద్వారా తనకి ఏర్పడ్డ ఒక శాపం తొలగేటటువంటి అవకాశం కూడా ఉంది అని దానికి అనిపించింది. వెంటనే వానర వీరులందరి ద్వారా జటాయు యొక్క మరణాన్ని గురించి విని బాధపడి సరే వాళ్ళందరికీ కూడా చెప్పిందండి, సీత లంకలో ఉంది, మీరు దిగులు పడకండి, మీరు తప్పకుండా సాధించాలి, యోగ్యులున్న వాడైతే వెళ్ళండి, చక్కగా సీతమ్మని తీసుకొచ్చి మళ్ళీ రామచంద్రుడికి అప్పగించండి అని వాళ్ళందరినీ కూడా కాస్త భుజం తట్టి ఉద్యమానికి సిద్ధం చేశాడు. అయితే ఇంత చేసిన తర్వాత కూడా 100 యోజనాల సముద్రం ఎవడు దాటాలి? ఎవడి మీద వాడికే సంశయం. నేను 40 వెళ్ళగలను కానివ్వండి, 100 వెళ్ళలేనండి. నేను 90 వెళ్ళగలను కానివ్వండి, 100 వెళ్ళలేనండి. నేను 99 పాయింట్ వెళ్ళగలను కానివ్వండి, ఆ 0.01లోనే నాకేమవుతుందో తెలియదండి. ఇలా తయారయ్యారండి. ఎవడికి విశ్వాసం లేదు, ప్రతివాడికి సంశయమే, తన శక్తి మీద సంశయమే. నిజానికి ఆ సంశయం లేకుండా పెడితే మిగతా వాళ్ళంతా కూడా అద్భుతంగా పనులు చేయగలిగి ఉండేవారు. అందుచేత వాళ్ళకి సంశయం కలిగింది, చివరికి ఎవ్వరూ వెళ్ళడానికి సిద్ధపడలే. కానీ జాంబవంతుడు చూసి ఆంజనేయుడిని, నువ్వు వెడతావు, నువ్వు వెళ్ళాలి అంతే అన్నాడు ఆయన. వెంటనే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం ఏర్పడింది ఆంజనేయ స్వామిలో. అమాంతం అలా 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 పెరిగిపోయాడు ఆయన. మధ్యలో మనకి చెప్తారు ఎంతవరకు పెరిగాడు అని అంటే, సురస దగ్గర ఆవిడ నోరు తెరుస్తోంది, ఈయన పెంచుతున్నాడు, ఆవిడ నోరు తెరుస్తోంది, ఈయన పెంచుతున్నాడు. ఎంత పెరిగాడంటే ఆల్మోస్ట్ 90 యోజనాలని అతిక్రమించగలిగే అంత రూపం వచ్చింది. వెంటనే తను బయలుదేరాడు. సందేహించలేదు, నేను వెళ్ళగలనా, వెళ్ళలేనా, నాకు ఇది సాధ్యమా? జాంబవంతులు లాంటి వాళ్ళు, అంగదులు లాంటి వాళ్ళు కూడా మేము దాటేస్తాం, వెళ్ళిపోతాం, తిరిగి వస్తాం, రాము చెప్పలేము. ఇదేమిటిది? అది ఇంకా దారుణం కదండి. వాడి చేతుల్లో మనం పెట్టి మనం ఏమవుతామో తెలియకుండా ఉండేట్టుగా ఉంటే ఆంజనేయుడికి ఆ సందేహం కలగల. జాంబవంతుడు చెప్పాడు, నువ్వు చెయ్యగలుగుతావు. ఉపదేశం లభించింది అతనికి, విశ్వాసం కలిగింది మనస్సులో. అంతే, వెళ్ళాడు, 100 యోజనాలు దాటాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా అతిక్రమించగలిగాడు. లక్ష్యమైనటువంటి సీతమ్మని చూడగలిగాడు. మళ్ళీ వెనుతిరిగి వచ్చి రామచంద్రుడికి
ఆ సమాచారాన్ని అందించనుగలిగాడైనా. మరి సాధ్యమా? విశ్వాసం, దాని మీద ఏర్పడ్డ శ్రద్ధ, తత్పరత్వం అనే ఏకాగ్రత. అసలు హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు చెప్తాడనమాట, ఆయన చూపు ఎంత సూటిగా ఉందో తను వెళ్ళాల్సినటువంటి లక్ష్యం వైపు చూతాడు. మిగతా చేష్టలన్నింటినీ కూడా వర్ణించేటువంటి సందర్భంలో అన్నమాట. అలాగా ఆయనకుండే ఏకాగ్రత అది మరి ఎవరిలోనూ మనకు కనిపించదు. అంత దృఢమైనటువంటి ఏకాగ్రత కలిగినటువంటి ఆ ప్రవృత్తిని ఆంజనేయ స్వామి చేయగలిగాడు గురువుపదేశం మీద ఉండేటటువంటి శ్రద్ధ చేత. అంచేత ఆయన శ్రద్ధ లేకపోతే అజ్ఞశ్చ, ఒకటి గురువు దగ్గర వినాలి అనేటువంటి తపన లేనివాడు, శ్రద్ధ లేనివాడు. అశ్రద్ధధానశ్చ, వాడికి శ్రద్ధని పెట్టడం అనేటటువంటిదే లేదు. మనకి చాలా చోట్ల ఛాందోగ్యాది ఉపనిషత్తులో శ్రద్ధస్వ అని అంటుంటారు గురువుగారు పిల్లవాడిని. అంటే జాగ్రత్తగా వింటున్నావా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నావా అని కొంచెం వాడిని కొట్టినట్టుగా అనమాట, వాడిని కాస్త తట్టినట్టుగా. ఆంజనేయ స్వామికి అలాంటిది చేయాల్సిన అవసరం లేకుండా వెళ్ళి రాగలిగాడు, మిగతా వాడు వెళ్ళలేకపోయాడు. ఇది విశ్వాసం వల్ల. అంచేత అర్జున అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ, నేను చెప్పిన దానిని మనస్సులో ఒక సదాచార్యుడి ద్వారా పొందనివాడు, దాని యందు విశ్వాసం లేనివాడు, లేదు నాకే తెలుసును, నాకు అన్నీ వచ్చును, ఇదేం పెద్ద ఫలిస్తుందా ఏమిటి చెప్పేవాళ్ళు చెప్తుంటారు లేదు, ఇట్లాంటి ప్రవృత్తులు కలిగిన వాళ్ళు. సంశయాత్మ, ఏమోనండి ఇది ఫలిస్తుందో ఏదో చెప్పారు కానీ ఏదో జరుగుతుంది రండి ఇలాగా, ఇలా అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రతి పనికి అట్లాంటి సంశయాలు పెట్టేవాడు ఉంటారు. సంశయాత్మ వినశ్యతి, అలాంటి వాడికి ఎప్పుడు కూడా ఫలితం దక్కదు సుమా. వాడికి నాయంలో కోస్తి, అసలు వాడికి ఇక్కడే సుఖం లేదు. నా సుఖం నాయంలో కోస్తి నా పరహ, వాడికి ఈ లోకంలో ఫలితం లభించదు, పై లోకంలో ఫలితం అంతకంటే ఫలించదు. ఇక్కడే లభించినప్పుడు అక్కడే వస్తుంది కనుక. నా సుఖం సంశయాత్మన, ఎవరికైతే మానసికమైనటువంటి నైశ్చల్యం లేకుండా, ఏకాగ్రత లేకుండా, రుచి త్వర లేకుండా సంశయములతోటే కొట్టుమిట్టాడుతుంటాడో అలాంటి వాడికి నా సుఖం, వాడికి ఆనందమును పొందుట అనేటటువంటిది లభించదు. అది లౌకిక పురుషార్థమైన అంతే, వైదిక పురుషార్థమైన అంతే, ఆధ్యాత్మిక పురుషార్థమైన అంతే. అది ప్రాపంచికమైన వాటిల్లో కూడా, ఒరే నువ్వు ఇది చదువు, ఈ చదివి నువ్వు దీన్ని సాధించు అని ఒక పిల్లవాడికి చెప్పాడు అనుకోండి, వాడికి దాని మీద నిష్ట ఉండి ఏమైనా సరే దీన్ని మనం సాధించి తీరాలని వస్తే వాడికి వస్తుంది. వాడికి ప్రపంచంలో రాందంటే ఏముంటుందండి, సాధించలేదంటే ఏముంటుంది కనుక నిష్ట కావాలి, విశ్వాసం కావాలి, శ్రద్ధ కావాలి. 40వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సంశయం కలిగినటువంటి వాడికి ఉజ్జీవన అనేటటువంటిది ఉండదు, వాడికి సుఖప్రాప్తి అనేటటువంటిది కూడా ఉండదు సుమా. అందుచేత నాయన అర్జున, మొట్టమొదట నీలో ఉండేటటువంటి సంశయాన్ని తొలగించు, ఏకాగ్రత పెంచుకో, దాని యందు ప్రేమని కలిగి ఉండు, అది పొందాలనే త్వర కూడా నీలో పెంచుకో. ఇప్పుడు నువ్వు చేసేటటువంటి ఆచరణ ఆ వెనకాతలు ఉండేటువంటి జ్ఞానం దృఢమైనది అవుతుంది. అప్పుడు మాత్రమే నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు సుమా అంటూ 40వ శ్లోకంలో చెప్పాడు ఆయన. అంటే మనలో కలిగేటువంటి ఆ భావనకి ఈ రకమైనటువంటి సంశయరాహితమైనటువంటి స్థితి ఏర్పడితే అది దాని యందు గొలుసులతోటి అల్లుకున్నట్టుగా ఒకదాని మనకి ఆ ప్రథమ క్షణ జ్ఞానం 2వ దాంతో, అది 3వ దాంతో, అది 4వ దాంతో స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక సూత్రమయ్యి
నీ లక్ష్యాన్ని నువ్వు పొందగలిగేటట్టుగా చేస్తుంది. ఇది 40వ శ్లోకంలో స్వామి చెప్పాడు. దాని తర్వాత 4వ అధ్యాయానికి సారాంశం ఏమిటో తను చెప్తాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం, తను వెనకాతల ఉండవలసినటువంటి జ్ఞానము యందు ఎవడైతే నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, జ్ఞాన సంఛిన్న సంశయం, ఆచార్యోపదిష్టమైనటువంటి తత్వజ్ఞానమునందు ఎవడైతే సంశయరహితమైనటువంటి నిష్ఠ కలిగి ఉంటాడో అలాంటి వాడికి మాత్రమే తానేమిటి ఆత్మవంతం. ఇప్పుడు వీడికి ఏ పని చేసినప్పటికీ కూడా తను చేసేటటువంటి పని ఏది కూడా వీడికి బంధకము కానే కాదు. లేకపోతే అది పాత కర్మల్ని తొలగించదు సరికదా, మరికొన్ని కొత్త భారాలను చేరుస్తుంది. కానీ ఎవరికైతే ఈ విశ్వాసం ఉంటుందో అలాంటి వాడు మాత్రమే ఆత్మవాన్ కాగలుగుతాడు. అంటే దృఢమైన మనస్సు కలవాడు కాగలుగుతాడు. నా కర్మాణి నిబధ్నంతి, వాడు చేసే పని వాడికి ఏమీ అప్పుడు దోషాన్ని కలిగించదు. నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు చేసేటువంటి యుద్ధం వల్ల నీకు పాపం వస్తుంది అని, లేదు వాళ్ళని చంపిన దోషం వస్తుంది అని, బంధువధ అనేటటువంటి ఒక పాపం నీకు అంటుతుంది అని. కానీ నువ్వు చేసేటటువంటిది తెలివి కలిగి చేస్తున్నావు, ఏది తగునో దాన్ని చేస్తున్నావు, పెద్దలు ఉపదేశం చేసినటువంటి మార్గంలో నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు చేసేటప్పుడు ఆ యుద్ధమైనా నీకు దోషాన్ని కలిగించదు. ఇది వధ, సందేహం లేదు. కానీ ఇది దేహానికి అనారోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక చెడు క్రిములని డాక్టర్ తన యొక్క చికిత్స చేత నశింపచేయడం లాంటిది. నువ్వు చేసే పని దుష్టులైనటువంటి వాళ్ళని దండించేటటువంటి ఉద్యమం చేస్తున్నావు. అంచేత ఈ యుద్ధం నీకు దోషాన్ని కలిగించదు. ఈ కర్మ, యుద్ధం అనే కర్మ నిన్ను బంధించేటటువంటి దుష్ట కర్మ కాదు సుమా. ఇది తరింపచేసేటటువంటి నీకు ఉత్తమ క్రియ, ధర్మం, యుద్ధము అవుతుందయ్యా. ఇది జత సందేహం లేదు, లే యుద్ధం చెయ్యి అని అర్జునుడిని యుద్ధ ప్రోత్సాహనం చేస్తూ శ్రీకృష్ణుడు 4వ అధ్యాయాన్ని చివరికి తీసుకొస్తున్నాడు అన్నమాట. జై శ్రీమన్నారాయణ.